బీజేపీ కనుసరణల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. అయినా వారిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. బీజేపీ తప్ప సోషల్ మీడియా వేదికగా ముస్లింలపై నేరుగా విషం చిమ్ముతూ పోస్టు పెడుతున్న చర్యలు లేవన్నారు. కానీ కేసీఆర్ ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించేందుకు మాత్రం ఈసీ ఆగ మేఘాల మీద స్పందించిందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీళ్లు, కరెంట్ బంద్ అంశంలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించింది సీఎం రేవంత్ రెడ్డినే అని ఆరోపించారు. కుకట్పల్లిలో జరిగిన రోడ్ షోలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలో యువకులకు అన్నాడు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంటింటికి నల్లా పెడతా అన్నాడు. భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ఉడికిస్తా అన్నాడు. $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్నాడు. ఇక చాలా చాలా కథలు చెప్పాడు. ఇలా ఏమైనా మోడీ గారు నల్లదనం అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే ఆయన తెలిసింది ఒకటి, హిందువులు ముస్లింలు మతం పేరు మీద చిచ్చు పెట్టడం, 4 ఓట్లు దండుకోవడం, అవతల పడడం తప్ప ఏమి తెలియదు. నేను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉండే మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను మెట్రో కడుతున్నాం, కొన్ని సహాయం చేయండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి ఇయ్యలేదు మోడీ ప్రభుత్వం. మూసీకి వరదలు వస్తే హైదరాబాద్ లో రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం. మనకు మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ. మనం కట్టలేదా దేవుని గుడి? యాదాద్రిలో అద్భుతంగా కేసీఆర్ గారు లక్ష్మీనరసింహ స్వామి గుడి కట్టలేదా? అఖండమైన గుడి కట్టారు. కానీ ఆ గుడి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయవచ్చా? ఇంత అన్యాయమా? ఆలోచించండి. ఒకవైపేమో బడాబాయి మోడీ గారు, రెండో వైపేమో చోటాబాయి రేవంత్ రెడ్డి గారు. ఈ ఇద్దరికి ఒకటే ఓటుతో గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. 2014లో బడేబాయి నరేంద్ర మోడీ ఏమన్నాడు? భాయియో బహనో మిత్రో आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डाल देता हूं అన్నాడా? 15 लाख బడేబాయి బడా మోసం, చోటా మోసం. బడేబాయి 15 लाख అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా దేశంలో యువకులకు అన్నాడు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇంటింటికి నల్లా పెడతా అన్నాడు. భారతదేశంలో బుల్లెట్ రైళ్లు ఉడికిస్తా అన్నాడు. $5 ట్రిలియన్ ఎకానమీ చేస్తా అన్నాడు. ఇక చాలా చాలా కథలు చెప్పాడు. ఇలా ఏమైనా మోడీ గారు నల్లదనం అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు. ఏమన్నా మాట్లాడితే ఆయన తెలిసింది ఒకటి, హిందువులు ముస్లింలు మతం పేరు మీద చిచ్చు పెట్టడం, 4 ఓట్లు దండుకోవడం, అవతల పడడం తప్ప ఏమి తెలియదు. నేను అడుగుతా ఉన్నా, మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉండే మా అన్నదమ్ములను, మా అక్క చెల్లెలను మెట్రో కడుతున్నాం, కొన్ని సహాయం చేయండి, కొన్ని డబ్బులు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే రూపాయి ఇయ్యలేదు మోడీ ప్రభుత్వం. మూసీకి వరదలు వస్తే హైదరాబాద్ లో రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం. మనకు మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ. మనం కట్టలేదా దేవుని గుడి? యాదాద్రిలో అద్భుతంగా కేసీఆర్ గారు లక్ష్మీనరసింహ స్వామి గుడి కట్టలేదా? అఖండమైన గుడి కట్టారు. కానీ ఆ గుడి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? దేవుళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయవచ్చా? ఇంత అన్యాయమా? ఆలోచించండి. ఒకవైపేమో బడాబాయి మోడీ గారు, రెండో వైపేమో చోటాబాయి రేవంత్ రెడ్డి గారు. ఈ ఇద్దరికి ఒకటే ఓటుతో గుణపాఠం చెప్పే అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. 2014లో బడేబాయి